హాయ్ వెల్కమ్ టు మహిమీడియా. ఏదైతే ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి 3 కమిషనరేట్లు ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్, సైబరాబాద్, అదేవిధంగా రాచకొండ, ఈ 3 కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించి మొత్తం 4 కమిషనరేట్లుగా ప్రభుత్వం విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పటి నుంచి హైదరాబాద్ సిటీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ మొత్తంలో దాదాపు 4 పోలీస్ కమిషనరేట్లు ఉండనున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, రాచకొండ కమిషనరేట్ పేరు మార్చడం జరిగింది. సో ఏదైతే ఆ రాచకొండ కమిషనరేట్ పేరు మార్చి మల్కాజ్గిరి కమిషనరేట్గా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్తున్న ఈ ఫ్యూచర్ సిటీలో కూడా కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిషనరేట్లు ఏర్పాటు చేయడమే కాకుండా కొన్ని కీలక ప్రాంతాలను కూడా ఈ కమిషనరేట్ పరిధిలోకి విభజించడం జరిగింది. ఏదైతే అసెంబ్లీ, సెక్రటేరియట్ కావచ్చు, అదేవిధంగా బేగంపేట, శంషాబాదు, ఇలాంటి కీలకమైన ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్కు అటాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో అది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కీసర, షామీర్పేట్, అదేవిధంగా మిగతా ప్రాంతాలను కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మల్కాజ్గిరి కమిషనరేట్లో చేర్చడం జరిగింది. ఇక మహేశ్వరం కావచ్చు, అదేవిధంగా చేవెళ్ళ, ఇతర ప్రాంతాలను కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఫ్యూచర్ సిటీలోను కలపడం జరిగింది. అయితే ఇక్కడ 4 కమిషనరేట్లకు కూడా కొత్త కమిషనర్లను నియమించారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్గా ఏదైతే ఇంతకుముందు రాచకొండ సిపిగా ఉన్నటువంటి సుధీర్ బాబును నియమించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సైబరాబాద్ సిపిగా ఉన్నటువంటి అవినాష్ మహంత్ని తీసుకొచ్చి ఏదైతే మల్కాజిగిరి కమిషనర్గా నియమించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్గా సజ్జనార్ ఉన్నారు. ఇక ఏదైతే భువనగిరి ఇంతకుముందు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉండేది, అక్కడ భువనగిరికి ఒక డీసీపీ నియమించి ఎన్ని రోజులు పరిపాలన చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ భువనగిరి జిల్లా ఉన్న నేపథ్యంలో ఆ భువనగిరికి ఒక ఎస్పీ ర్యాంక్ స్థాయిని, అంటే ఒక ఎస్పీ కార్యాలయాన్ని అటాచ్ చేస్తూ అక్కడ కొత్తగా ఎస్పీని నియమించడం జరిగింది. మొత్తంగా చూస్తే హైదరాబాద్ సంబంధించిన పోలీస్ వ్యవస్థలో భారీగా మార్పులను ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఏదైతే గవర్నమెంట్ ఆశిస్తున్నటువంటి రైజింగ్ 2047కు అనుగుణంగానే ఇలాంటి భారీ మార్పులు చేయడం జరిగింది. మనం ఇటీవల గమనిస్తూ వస్తున్నాం. ఏదైతే జిహెచ్ఎంసీని కూడా 150 ఉన్న డివిజన్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీని 300 డివిజన్లకు కూడా పెంచడం జరిగింది. అయితే ఈ జిహెచ్ఎంసీ పరిధి అనేది ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన నేపథ్యంలో ఇక భారతదేశంలోని అతిపెద్ద సిటీగా హైదరాబాద్ సిటీ అవతరించిన నేపథ్యంలోనూ ఈ పోలీస్ కమిషనరేట్లను కూడా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్తా వస్తుంది.